హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోపోస్ట్ తెలుగు. జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్కి సంబంధించిన అప్లయింగ్ డేట్ అనేది లాస్ట్ డేట్ మొన్నటితో అయిపోయిందండి. ఈరోజు కరెక్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఈ కరెక్షన్ వినియోగించుకునే క్రమంలో ఏవేవి కరెక్ట్ చేసుకునేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుపుదామండి. అంతకంటే ముందుగా ప్లీజ్ మీ వీడియోలో మీకు ఎటువంటి టైంలో అయినా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. మీకు ఫర్దర్గా ఏ వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఖచ్చితంగా వాటి మీద మీకు వీడియోస్ చేస్తాను. దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ మనం మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే మనకు ఒకరోజు అయితే అప్లయింగ్ డేట్ అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. దాని పరంగానే మనకు కరెక్షన్ కూడా 15వ తేదీ కరెక్షన్ అనేది విండో ఓపెన్ అయ్యే విధంగా మోడిఫై చేయడం జరిగింది. అంతేకాకుండా మిగతా రిజల్ట్ అయితేనేమి, వెరిఫికేషన్ ప్రాసెస్ అయితేనేమి, నెక్స్ట్ మనము రిలీవింగ్ అయ్యే డేట్ అయితేనేమి అవి ఏమేమి కూడా మార్చలేదండి. ఓన్లీ మనకు అప్లయింగ్ డేటు అండ్ కరెక్షన్ డేటు ఈ రెండు మాత్రమే మార్చడం జరిగింది. అప్లయింగ్ అయితే మనకు మొన్నటితోనే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈరోజు కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఈ కరెక్షన్ విండోలో ఫస్ట్గా మనము రూల్ 3 వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మనకు హోము, యూటిలిటీస్, లాగౌట్ అని మనకుంటాయి. అంటే ఐడి, పాస్వర్డ్ మనం మెన్షన్ చేసి తర్వాత రూల్ 3 ట్రాన్స్ఫర్ పోర్టల్లోకి వెళ్ళినట్లయితే మనకి ఈ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. యూటిలిటీస్లో రూల్ 3 అప్లికేషన్ అనే ఒకటి, నెక్స్ట్ రూల్ 3 అప్లికేషన్ స్టేటస్ అనే రెండు ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి. యూటిలిటీస్ క్లిక్ చేసినప్పుడు ఫస్ట్ మనం రూల్ 3 అప్లికేషన్స్ అనే దాని మీద మనం క్లిక్ చేయాలండి. దానిలో మనకు పైన చూపించినట్లుగా ప్రింట్ అప్లికేషను, చేంజ్ ప్రిఫరెన్స్, దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. మనము కరెక్షన్ చేసేది ఓన్లీ ప్రిఫరెన్సెస్ మాత్రమే కరెక్షన్ చేయగలుగుతాము. అది మీరు గుర్తుంచుకోవాలి. ఇంకా పైన మనము మన వివరాలన్నీ ఇచ్చుంటాం కదా, వాటిని మనము ఎట్టి పరిస్థితుల్లో మనము కరెక్షన్ చేయలేమండి. ఓన్లీ ప్రిఫరెన్స్ని మాత్రమే కరెక్ట్ చేయగలుగుతాం, ఓకేనా. మీరు చేంజ్ ప్రిఫరెన్స్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీ డీటెయిల్స్ చూపిస్తాయి. ఈ విధంగా మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నటి అన్నీ ఉంటాయి. పక్కన బ్రాకెట్లో ఎంటర్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది. అక్కడ మీకు కావాల్సిన 1, 2, 3 అని మీరు పెట్టుకుంటా వెళ్తే ఆటోమేటిక్గా మీరు 1 పెట్టింది ఫస్ట్ క్రమంలో వచ్చేస్తాయి. 10 లాస్ట్, మీరు 10, 12 ఎంత మనకు ఈ రూల్ 3లో మనకు ఎన్ని ఆప్షన్స్ అయినా ఇచ్చే క్రమం అయితే ఇచ్చారు కాబట్టి మీరు ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మన రూల్ 3 అప్లికేషన్ కరెక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పక్కన క్యాన్సిల్ అని కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ క్యాన్సిల్ చేసినట్లయితే మీరు రూల్ 3 అప్లికేషన్ స్టేటస్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అది కరెక్ట్గా ఉందా లేకపోతే మధ్యలో అప్లికేషన్ విత్డ్రా అయిందా అనేది మీరు నీట్గా తరువుగా చెక్ చేసుకొని మాత్రమే లాగౌట్ అవ్వండి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా మీ స్టేటస్ ఖచ్చితంగా చూడండి. ఈ విధంగా రూల్ 3 ట్రాన్స్ఫర్లో మీరు కరెక్షన్ ఏమన్నా అంటే ప్రిఫరెన్సెస్లో ఏమైనా కరెక్షన్ ఉంటే మీరు చేంజ్ చేసుకోండి, ఓకేనా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.